హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీత లో 11వ స్కందం 19వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. ప్రస్తుతము శ్రీకృష్ణ భగవానుడు ఆత్మకి భౌతికమైనటువంటి పదార్థానికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానము మనల్ని భగవంతుడి పట్ల ప్రేమను పెంచుకునే స్థాయి వరకు తీసుకువెళ్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే మోక్షానికి కారణం ఇలాంటి జ్ఞానము. ఏం జ్ఞానము? ఏదైతే 28 తత్వాలతో తయారు చేయబడినటువంటి భౌతిక శరీరం ఏదైతే ఉందో దానికి భిన్నమైనటువంటి వాళ్ళం మనము అని తెలుసుకోగలిగితే అప్పుడు మనము నిజస్థితికి చేరుకోవడానికి ప్రయత్నం చేయగలము. మన యొక్క నిజస్థితి ఏమిటి అని అంటే కృష్ణ భక్తి భావంలో ఉండడం, కృష్ణుడికి సేవ చేయడం. ఓకే, సో ఇది మోక్షానికి కారణమవుతుంది. ఓకే, మోక్షానికి కారణమైనటువంటి జ్ఞానాన్ని ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు తెలియచేస్తున్నారు. ఉద్ధవుడు ప్రశ్నించారు శ్రీకృష్ణుడిని, ఏ జ్ఞానము మోక్షానికి కారకమవుతుందో ఆ జ్ఞానం తెలియచేయి. నాకు కర్మకాండ జ్ఞానం వద్దు, వర్ణాశ్రమ ధర్మ జ్ఞానం నాకు వద్దు. ఎందుకంటే అవన్నీ కూడా గ్రాడ్యువల్ ప్రోగ్రెస్లో మనల్ని ఈ భౌతిక విశ్వంలోనే ఉంచుతూ మనం కొద్ది కొద్దిగా పురోగమించి భవిష్యత్తులో ఎప్పుడుకో ఎన్ని జన్మల తర్వాతనో మనము ఆ, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది. అది ఆ, అలాంటి జ్ఞానం నాకొద్దు. ఓకే, అది ప్రవృత్తి మార్గం. ఓకే, నాకు ప్రవృత్తి మార్గం వద్దు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నివృత్తి మార్గం గురించి తెలియజేస్తున్నారు. ఈ నివృత్తి మార్గంలో ఎలాంటి జ్ఞానం మనకు అవసరం, ఏ జ్ఞానం మనకి పరమసిద్ధిని కలిగజేస్తుంది. పరమసిద్ధి అంటే భగవంతుడి యొక్క ధామాన్ని పొందడం. మిగిలిన ఏ ఇతర జ్ఞానాలైనా సరే మహా అయితే మనల్ని నిరాకార బ్రహ్మం వరకు తీసుకెళ్ళగలుగుతాయేమో కానీ భగవంతుడి యొక్క ధామం వరకు తీసుకెళ్ళలేవు. కానీ మనము భగవంతుడి పట్ల ప్రేమను కనుక పెంచుకోగలిగినట్లయితే, ప్రేమను పెంచుకోగలిగేటువంటి జ్ఞానం ఏదైనా ఉంటే అంటే మనం పొందినటువంటి జ్ఞానంతో భగవంతుడి యొక్క పాదపద్మాల దగ్గరికి శరణం పొందేటట్లు ఉండాలి. అలాంటి జ్ఞానం మనల్ని భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్ళగలుగుతుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఈరోజు 16వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రమీల మాత. అదావంతే చ మధ్యే చ సృజ్యాత్ సృజ్యం యథన్వియాత్. అదావంతే చ మధ్యే చ సృజ్యాత్ సృజ్యం యదన్వియాత్. పునస్తత్ప్రతి సంక్రాతే సంక్రామే యచ్చిష్యేత తదేవ సత్. పునస్తత్ప్రతి సంక్రామే యచ్చిష్యేత తదేవ సత్. సృష్టి, విలయము, పోషణము అన్నది భౌతిక సృష్టి అందుల స్థితులు. ఒక సృష్టి మొదలుకొని వేరొక సృష్టి వరకు ఈ భౌతిక దశలన్నింటి యందు అనుగుణముగా నుండినది. భౌతిక దశలన్నీయును విలయము చెందినప్పుడు ఏకముగా నిలిచి ఉండినది ఒక్కటే సత్ అనబడును. భాష్యము: అసంఖ్యాకమగు భౌతిక వైవిధ్యమునకు తానే ఆధారమునని భగవానుడు ఇతడు తిరిగి పలుకుతున్నాడు. కార్యాకారణ శృంఖలమైనట్టి భౌతిక కార్యంచే అసంఖ్యాకములైన వస్తువులు ఉత్పన్నమగుచుండును. ఒకానొక భౌతిక కార్యము తదనంతర కారణముగా మార్పు చెందును. కారణ స్థితి నశించగానే కార్యము అదృశ్యమగును. అగ్ని కాష్టమును కాల్చి భస్మము కావించును. అగ్ని కారణము అంతమైనప్పుడు పూర్వ కారణమునకు కార్యమైనట్టు అగ్ని కూడా అంతమగును. సరళ సత్యం ఏమనగా భగవంతుని పరమశక్తిచే భౌతిక వస్తువులు సృజించబడి పోషించబడి తుట్టతులకు లయించిపోవును. సమస్తముగు భౌతిక కార్యకారణ రంగము తొలగినప్పుడు, అనగా కార్యకారణ సంబంధము నశించినప్పుడు భగవానుడు తన ధామమునందు నిలిచి ఉండెను. కనుక అసంఖ్యాకముగు వస్తువులు కారణములుగా పనిచేసినను అవి చరమ కారణము లేదా పరమ కారణము కాజాలవు. కేవలం భగవంతుడే చరమ కారణము. అట్లే భౌతిక వస్తువులు నెలకొని ఉన్నప్పటికీ అవి శాశ్వతంగా ఉండబోవు. ఒక్క భగవంతుడే పూర్ణ అస్తిత్వమును కలిగి ఉన్నాడు. జ్ఞాన పద్ధతి ద్వారా మనుజుడు భగవంతుని పరమస్థితిని తప్పక ఎరుగవలెను. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. హరే కృష్ణ. సృష్టి నుంచి విలయం వరకు మధ్యలో జరిగేటువంటి వివిధ స్థితులు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా భౌతిక దశలు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఏదైనా సరే ఈ భౌతిక విశ్వంలో 6 రకాల మార్పులకి లోనవుతుంది అనేటువంటిది. అంటే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఒక దశ, కొంచెంగా పెరుగుతూ టీనేజ్ వరకు రావడం ఒక దశ, ఆ తర్వాత ఆ యవ్వనాన్ని అలా మెయింటైన్ చేయడం కొంతకాలం అదొక దశ, ఆ తర్వాత పిల్లల్ని కలడం ఇంకొక దశ,
ఆ తర్వాత ముసలివాళ్ళం అవడం, అది ఇంకొక దశ. ఆ తర్వాత మరణించడం, అది ఇంకొక దశ. ఇన్ని దశలు ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతి భౌతిక పదార్థానికి ఉంటాయి. ఓకే. అయితే ఎప్పుడైతే అంటే ఇది సృష్టి, అంటే పుట్టినప్పుడు సృష్టి, మరణించినప్పుడు విలయం. విలయం తర్వాత మళ్ళీ సృష్టి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సృష్టి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ భౌతిక పదార్థంగానే మళ్ళీ మన సృష్టి జరిగి మళ్ళీ అది కూడా ఇలాంటి మార్పులకే లోనవుతూ ఉంటుంది. అంటే ఇందులో ఉన్నటువంటి ఈ భౌతిక దశలన్నీ ఏవైతే ఉన్నాయో అలా వివిధ స్థాయిలలో, వివిధ సమయాలలో, వివిధ దశలలో ఉండకుండగా ఎప్పుడూ ఒకలాగనే ఉండేది ఏదైతే ఉందో అది సత్ అని అనబడుతుంది. ఓకే. అంటే ఏదైతే మార్పుకు లోనవుతుందో అది అసత్, ఏదైతే మార్పుకు లోను కాదో అది సత్. అంటే కార్య కారణం, కారణం ప్రకటమైనప్పుడు కార్యం మరుగున పడిపోతుంది. అంటే మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఆ పనికి రిజల్ట్ అనేటువంటిది వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఆ పని చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. పని అయిపోయిన తర్వాతనే రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క సృష్టిలో మనమందరం కూడా సత్ అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అంటే సత్ అనేటువంటిది శాశ్వతమైనది, సత్ అనేటువంటిది మార్పు లేనటువంటిది, సత్ అనేటువంటిది ఆ, ఆ, భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క లక్షణాలను పొంది ఉన్నటువంటిది సత్ అనేటువంటిది. ఓకే. కానీ అసత్ అనేటువంటిది శాశ్వతం కాదు, టెంపరీ. దానికి మార్పులు అనేటువంటివి ఉంటాయి. సృష్టింపబడుతుంది, లయింపబడుతుంది, సృష్టింపబడుతుంది, లయింపబడుతుంది. ఈ మార్పులు, ఈ మధ్యలో వివిధ దశలు ఉంటాయి. ఇవన్నీ కూడా అసత్కి మాత్రమే ఉన్నాయి. సో ఇది మనం తెలుసుకోగలిగినప్పుడు జ్ఞానము అనేటువంటిది మనం ప్రయత్నం చేస్తున్నట్లు ఆ తర్వాత మనము ఆ, పరమ పరమస్థితిని పొందడానికి ఈ జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది. పరమసిద్ధిని పొందడానికి ఈ జ్ఞానం మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 17వ శ్లోకం. ఇందుమతి మాత. శృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానం చతుష్టయం శృతిః ప్రత్యక్షమైతిహం అనుమానం చతుష్టయం ప్రమాణేష్వణ వస్థానాద్ వికల్పాత్ స విరజ్యతే. ప్రమాణేస్వనస్థానా ద్వికల్పాత్ స విరజ్యతే. శృతి, ప్రత్యక్షానుభవము, పరంపరానుగత విద్య, తార్కిక అనుమానము అనేది 4 ప్రమాణముల వలన మనుజుడు భౌతిక జగత్తు యొక్క తాత్కాలికము, సారహీనమునైన స్థితిని తెలుసుకుని తద్వారా ద్వంద్వ విముక్తుడగును. భాష్యము. సమస్తము పరతత్వము నుండే ఉత్పన్నమయ్యి పరతత్వము చే పోషింపబడి తొట్టతొదకు పరతత్వమునందే లయించునని శృతుల యందు స్పష్టంగా తెలుపబడినది. అట్లే మహా సామ్రాజ్యములు, నగరములు, భవంతులు, దేహాదులు సృష్టించబడి నశించి పోవుటను ప్రత్యక్షానుభవంచే మనము గాంచవచ్చును. అంతే కాకుండా ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతముగా ఉండదని జనులకు హెచ్చరిక చేసడి పరంపరానుగత విద్య ప్రపంచమంతటను ఉన్నట్లు మనము చూడవచ్చును. చివరకు తార్కిక అనుమానం ద్వారా కూడా ఈ జగత్తులో ఏదీనూ శాశ్వతం కాదని మనం సులభంగా నిర్ణయించవచ్చును. స్వర్గలోకంలో లభ్యమయ్యేది మహోన్నత ఇంద్రియ భోగము మొదలుకొని నారకీయ స్థితులలో ఉన్న భోగము వరకు గల సమస్తము అస్థిరమయ్యుండి ఏ క్షణమునైనను నశించిపోవునదే ఉండును. కనుక మనుజుడు ఇచ్చట తెలుపబడినట్లు వైరాగ్యమును పెంపొందించుకొనవలెను. ఈ శ్లోకము యొక్క వేరొక అర్థమేమనగా, ఇచ్చట తెలుపబడిన 4 రకములకు ప్రమాణములు మహోన్నత సత్యమును గురించిన వర్ణనలో తరచుగా పరస్పర విరుద్ధములై ఉండును. కనుక మనుజుడు లౌకిక జగత్తుతో వ్యవహరించడి వేద భాగములతో పాటు సమస్త లౌకిక ప్రమాణ ద్వంద్వముల నుండి విరక్తుడు కావలను. దానికి బదులుగా అతడు దేవదేవునే నిజమైన ప్రామాణికునిగా అంగీకరించవలను. భగవద్గీత యందు ఇచ్చట శ్రీమద్ భాగవతమునందు శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా పలికి ఉన్నాడు. కనుక లౌకిక తర్కమనడి మాయాజాలంలో ప్రవేశించవలసిన అవసరమే లేదు. మనుజుడు స్వయంగా పరతత్వము నుండి శ్రవణము కావించి శీఘ్రమే పరిపూర్ణ జ్ఞానమును పడేయవచ్చును. దాని ద్వారా అతడు లౌకిక మానసిక స్థితిలో పరిభ్రమింపజేసడి నిన్ను జ్ఞాన పద్ధతుల నుండి విరక్తుడు నిమ్న జ్ఞాన పద్ధతుల నుండి విరక్తుడు కాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. దండవతులను. హరే కృష్ణ. సో జ్ఞానము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ జ్ఞానము
మనల్ని ఆధ్యాత్మికము అనేటువంటి విషయాన్ని తెలియచేసేలా ఉండాలి. మనము భౌతికము అనేటువంటి విధంగా ఉండకూడదు. అయితే ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవడం, అనుమాన ప్రమాణం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవడం, శబ్ద ప్రమాణం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఈ 3 పద్ధతులు ఉన్నాయి. ప్రత్యక్ష ప్రమాణం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవడం అని అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని తెలుసుకోవడం అంటే ఇప్పుడు నేను చూస్తున్న వస్తువు ఏమిటి అనేటువంటి విషయాన్ని నేను కళ్ళతో చూసి ఇది పలానా వస్తువు ఇలా ఉంది అని నేను చెప్పగలను. లేదంటే కళ్ళు లేని వాళ్ళు కూడా జ్ఞానాన్ని పొందగలుగుతారు. దాన్ని తాకి, లేదంటే దాని వాసన చూసి, లేకపోతే దాని రుచి చూసి జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. అంటే మనకి బాహ్యంగా ఉన్నటువంటి ఏ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానాన్నైనా కానీ మనం మన ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటాం. మరి ఇది ప్రామాణికమైనటువంటి జ్ఞానమా? ఈ జ్ఞానం ద్వారా మనము పరమసత్యాన్ని తెలుసుకోగలుగుతామా? మన ప్రత్యక్షమైనటువంటి ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానము పరిపూర్ణ జ్ఞానము ఎప్పటికీ కాదు. ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అని అంటే ఇంద్రియాలు కూడా పరిపూర్ణమై ఉండాలి. మన ఇంద్రియాలు పరిపూర్ణం కాదు, అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలు మనవి. అలాంటి అసంపూర్ణమైనటువంటి ఇంద్రియాలకి ఎందుకు అంటున్నామంటే లిమిటేషన్ ఉంది మన ఇంద్రియాలకి. కొన్ని రకాల శబ్దాలను వినలేం మనం, కొన్ని రకాల శబ్దాలను మాత్రమే వినగలం, కొంత దూరం వరకు మాత్రమే చూడగలం, అంతకు మించి దూరంలో ఉంటే చూడలేము. చూసే వస్తువు కూడా యాజ్ ఇట్ ఈజ్గా మనం చూడలేము. దాని పరిమాణంలో తక్కువ లేకపోతే పరిమాణంలో ఎక్కువగా మనం చూస్తాం. నిజానికి అది ఎంత ఉందో అంత మనం చూడలేము. ఒక వస్తువు మనకి దగ్గరగా ఉంటే ఒక సైజులో కనిపిస్తుంది, అదే వస్తువు మనకి దూరంగా ఉంచితే చిన్నగా కనిపిస్తుంది. అంటే మన కళ్ళు మనల్ని మోసం చేస్తున్నాయి. మన కళ్ళ ద్వారా మనం తెలుసుకునేటువంటి వస్తువు యొక్క నిజ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అర్థం కావట్లా, తెలియట్లా. ఇంకోటి, మన కళ్ళు ఏమి చూడలేవు అని అంటే మన పక్కనే ఉన్నా కానీ మధ్యలో ఏమైనా అడ్డం ఉంటే చూడలేవు. ఓకే, అంటే కళ్ళకి లిమిటేషన్ ఉంది. అలాంటి కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా, చర్మం ద్వారా మనం తెలుసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కాలేదు. కాబట్టి భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనం ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అసంపూర్ణమైనటువంటి ప్రయత్నమే అవుతుంది. ఆ జ్ఞానం మనకి ఉపయోగపడదు. ఓకే, భౌతిక ఇంద్రియాల ద్వారా తెలుసుకునేటువంటి జ్ఞానం సరి అయింది కాదు. ఇంకొక జ్ఞానం అనుమాన ప్రమాణం. అనుమాన ప్రమాణం అంటే తత్వంతో అనుమాన ప్రమాణం అంటే ఎస్టిమేషన్. ఇప్పుడు మీరు కూరలో ఉప్పు వేస్తారు, ఎంత వేస్తారు? సుమారుగా వేస్తారు. ఇంత అంత అనే ఉండదు. ఎంత అంటే సుమారు 1 స్పూను 2 స్పూన్లు సుమారుగా వేస్తారు. కరెక్ట్గా కొలిసేస్తే ఒక్కోసారి తక్కువ అవచ్చు, ఒక్కోసారి ఎక్కువ అవచ్చు. కానీ సుమారుగా వేస్తే సరిపోతుంది. అంటే దానికి మెజర్మెంట్ అనేటువంటిది ఒకటి లేదు. అంటే ఇంత కూరకి ఇంత ఉప్పు వేయాలి, ఇంత కూరకి అలా లేదు. అంటే ఒక్కొక్క రకమైన కూరకి ఎక్కువ ఉప్పు వేయాలి, ఒక్కొక్క రకమైన కూరకి తక్కువ ఉప్పు వేయాలి. అలానే ఇప్పుడు మీరు ఉన్నటువంటి ప్రదేశం నుంచి మీరు ఒక చోటకి వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి. ఎంత దూరం ఉంది అని అంటే మనమేమి ఎగ్జాక్ట్గా కొలిసేం చెప్పం. సుమారుగా ఒక అరగంట పడుతుంది, లేకపోతే ఒక పావుగంట పడుతుంది. కొంతమందికి అరగంట పట్టచ్చు, కొంతమంది పావుగంట పట్టచ్చు. లేదు అని అంటే సుమారుగా 1 కిలోమీటర్ ఉంటుంది, సుమారుగా ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది అనుమాన ప్రమాణం, గెస్ చేస్తున్నాం మనం. ఓకే, గెస్ చేయడం అనేటువంటిది ఎప్పుడైనా సరే 100% కరెక్ట్ అవుతుందా? గెస్ అనేది కొలిస్తే కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుందా? 1 కిలోమీటర్ కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు, సుమారుగా చెప్తాం మనం. ఓకే, అంటే గెస్ చేసి చెప్పినటువంటిది 100% పర్ఫెక్ట్ అవ్వదు, అనుమాన ప్రమాణం కూడా. ఇంకోటి, మన యొక్క నాలెడ్జ్ని బట్టి మనం గెస్ చేస్తాం. అదే విషయాన్ని ఇంకొకళ్ళు చెప్తే యాక్యురేట్ చెప్పొచ్చు, అదే విషయాన్ని మనం చెప్తే యాక్యురేట్ చెప్పలేదు. కాబట్టి ఇది కూడా సరి అయినటువంటి ప్రమాణం కాదు. ఓకే, అనుమాన ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణము కలిపి మిక్స్ చేసి కనుక మనం ఏదైనా సరే ఒక వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ అది కూడా సరి అయినటువంటి జ్ఞానం కాదు. కాబట్టి ప్రామాణికమైనటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే శబ్ద ప్రమాణం, వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానం. ఎందుకు? వేదాలలో ఇవ్వబడినటువంటి జ్ఞానము ఇలాంటి భౌతికమైనటువంటి లిమిటేషన్స్ ఉన్నటువంటి ఇంద్రియాలతో ఇవ్వబడినటువంటి జ్ఞానం కాదు.
ఓకే, అంటే పరిమితులు ఉన్నటువంటి ఇంద్రియాలతో రాయబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పరిమితమైనటువంటి జ్ఞానమే అవుతుంది. మన ఊహలతో రాస్తే అది పరిమితమైన జ్ఞానం. మన ఆలోచనలతో రాసి, మనకున్న తెలివితేటలతో రాసి, మనకున్నటువంటి ఇంద్రియాలతో తెలుసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది అసంపూర్ణ జ్ఞానం. కానీ వేదాల ద్వారా ఇవ్వబడినటువంటి జ్ఞానం సంపూర్ణమైనటువంటి జ్ఞానం. ఎందుకు అంటే దానిని పరిమితమైనటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలతో ఇవ్వబడినటువంటి జ్ఞానం కాదు కాబట్టి. మరి ఎవరిచ్చారు, ఎలా వచ్చింది మరి అది? ఎందుకు అది మనలాంటి భౌతికమైనటువంటి వ్యక్తులతో ఇవ్వబడినటువంటి జ్ఞానం అని ఎలా అంటే దాన్ని స్వయంగా శ్రీకృష్ణుడే ఇచ్చారు కాబట్టి. వేద జ్ఞానాన్ని స్వయంగా భగవంతుడితో చెప్పబడినటువంటి జ్ఞానం పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఇంకా దాంట్లో విమర్శలు అనేటువంటివి ఉండవు, అందులో లోపము అనేటువంటివి ఉండదు. దాన్ని మనం భౌతిక కోణంలో అర్థం చేసుకోలేము కాబట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? వేద జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి. అలాంటి వేద జ్ఞానాన్ని పరంపర ద్వారా అర్థం చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, పరంపర ద్వారా అంటే విచ్ఛిన్నం అవనటువంటి పరంపరలో కనుక మనం ఉన్నట్లయితే అలాంటి పరంపర ద్వారా మనం పొందేటువంటి జ్ఞానము పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవుతుంది. ఎందుకంటే ఆ పరంపర డైరెక్ట్గా సోర్స్కి కనెక్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి వేదాలలో ఉన్నటువంటి జ్ఞానము యాజ్ ఇట్ ఈజ్గా మనకి అర్థం. ఓకే, సో మా అమృత మాధవి మ్యూట్ చేస్తారా? ఓకే, ఓకే. సో ఇలాంటి జ్ఞాన పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ఇతర జ్ఞాన పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం వదిలేసి శాస్త్రం ద్వారా అంటే భాగవతం ఎవరు రాశారు? వ్యాసుడు రాశాడు. వ్యాసుడికి ఎవరిచ్చారు? నారదుడు. నారదుడికి ఎవరిచ్చారు? ఓకే, బ్రహ్మకి ఎవరిచ్చారు? కృష్ణుడు. కాబట్టి ఈ జ్ఞానం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. భగవద్గీత ఎవరిచ్చారు? శ్రీకృష్ణుడు ఇచ్చారు, డైరెక్ట్గా భగవంతుడు. కాబట్టి అది పరిపూర్ణమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం మనల్ని ఉద్ధరిస్తుంది. నెక్స్ట్ 18వ శ్లోకం లావణ్యమాతాజీ. కర్మణాం పరిణామిత్వాద్ ఆవిరిచ్ఛాధమంగళం కర్మణాం పరిణామిత్వా విరిచ్యాదమంగళం విపశ్చిన్నస్వరం పశ్యేద్ అదృష్టమపి దృష్టవత్. విపచ్చిన్నస్వరం పశ్యేద్ అదృష్టమపి దృష్టవత్. ఏ లౌకిక కార్యమైనను నిరంతరము పరిణామశీలమనియు బ్రహ్మలోకం నందైనను కేవలము అమంగళమై ఉన్నదనియు బుద్ధిమంతుడు గాంచవలసి ఉన్నది. తాను చూసినదంతయు నశ్వరమై ఉన్నట్లుగా జగత్తునందలి సకల వస్తువులు ఆద్యంతములు కలిగి ఉన్నవి అతడు నిజంగా ఎరగగలడు. భాష్యము. అదృష్టం అను పదము విశ్వమందలి ఉన్నత లోకములలో లభ్యమయ్యేది మహోన్నత జీవన స్థాయిని సూచించును. అట్టి స్వర్గలోక వాసము వేదవాంగ్మయం నందు వర్ణితమైనను ధరణిపై వాస్తవముగా అనుభూతము కాదు. స్వర్గలోక ప్రాప్తి గురించి వేదములు అందలి కర్మకాండ భాగంలో చెప్పబడిందనియు అచ్చట లభించడి సుఖము శాశ్వతము కాకపోయినను కనీసము కొంతకాలమైనను జీవుడు దానిని అనుభవింపవచ్చును గదా అని ఎవరేని వాదింపవచ్చును. కానీ స్వర్గలోకముల కన్నను ఉన్నతమైనట్టి బ్రహ్మలోకం నందైనను ఏమాత్రము సుఖం లేదని శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చట పలుకుచున్నాడు. ఉన్నత లోకములందు శత్రుత్వము, విరోధము, క్షోభ, శోకము, తొట్టతుదకు మృత్యువు ఉండనే ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, నిరంతర పరిణామశీలం అంటే ఎప్పుడూ మార్పులకు లోనయ్యేటువంటి బ్రహ్మలోకమునందైనను కేవలం అమంగళమే. ఓకే, బుద్ధిమంతుడు ఇది తెలుసుకోవాల్సి అవసరం ఉంది. అంటే నిజమైనటువంటి తెలివి గలవాడు ఈ యొక్క శరీరాన్ని ఉపయోగించి నేను స్వర్గలోకానికి వెళ్ళాలి, లేకపోతే మహర్షుల లోకానికి వెళ్ళాలి, లేకపోతే నేను బ్రహ్మలోకానికి వెళ్ళాలి, లేకపోతే నేను పుణ్యలోకానికి వెళ్ళాలి అని ఎవరు కోరుకోరు. నిజమైన తెలివి గలవాడు. ఓకే, స్వర్గప్రాప్తి మనకు అవసరం లేదు, బ్రహ్మలోక ప్రాప్తి మనకు అవసరం లేదు, గంధర్వలోక ప్రాప్తి మనకు అవసరం లేదు, యక్షుల లోక ప్రాప్తి మనకు అవసరం లేదు, మహర్షుల లోక ప్రాప్తి మనకు అవసరం లేదు, దేవతల లోక ప్రాప్తి మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? మనకి జ్ఞానం ఉంది కాబట్టి అవసరం లేదు. ఏమిటి ఆ జ్ఞానం? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఏ లోకంలో అయినా సరే ఈ నిరంతరం పరిణామం చెందుతూ ఉండేటువంటి పరిస్థితులే ఉంటాయి. అంటే అంటే భౌతికమైనటువంటి లోకాలే.
అలాంటి భౌతికమైనటువంటి లోకాల్లో నువ్వు ఎక్కడున్నా సరే, అది ఏసీ జైలైనా నాన్ ఏసీ జైలైనా జైలే. ఓకే. సంకెళ్ళు ఇనపై అయినా ఇత్తడి అయినా బంగారపై అయినా సంకెళ్ళే. ఓకే. సో సంకెళ్ళు వేసే నాకు బంగారు సంకెళ్ళు వేశారండి నేను గొప్పవాణ్ణి అని అంటే, ఈ బంగారపు సంకెళ్ళతో కట్టేసినా ఇనప సంకెళ్ళతో కట్టేసినా మనం కట్టేయబడ్డాం, అది నిజం. కానీ బంగారపు సంఖ్యలతో కట్టేశారు అని చెప్పేసి మనం గొప్పలు పట్టం కాదు. అలానే బ్రహ్మలోకానికి వెళ్ళినా కానీ అది కూడా శాశ్వతమైనటువంటి ప్రదేశం కాదు. అది అక్కడ కూడా ఆది అంతము అనేటువంటివి ఉన్నాయి. ఆది అంతము లేనటువంటి ప్రదేశం, ఆది అంతము లేనటువంటి స్థితి, ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. అంటే ఒక సమయంలో ఉంది, ఇంకొక సమయంలో అదే లేదు. అలాంటి స్థితి లేకుండా ఎప్పుడైనా సరే ఒకేలా ఉండగలిగేటువంటి స్థితి, ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే ఉండగలిగేటువంటి స్థితి. అందుకనే జ్ఞానవంతుడు భగవంతుడి యొక్క ధామం ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళాలి అనే కోరుకుంటాడు. కానీ ఈ 14 లోకాల్లో ఏదో ఒక లోకం, మంచి లోకం, సుఖం ఉండే లోకానికి వెళ్ళాలి అని ఎవరు కూడా కోరుకోరు. అది జ్ఞానవంతుడు చేసేటువంటి పని. నెక్స్ట్ 19 ఉషశ్రీమద్. భక్తి యోగ పురైవోక్త ప్రియమాణాయ తే నఘాం. భక్తి యోగ పురైవోక్తః ప్రీయమాణాయ తే నగః. పునశ్చ కథయిష్యామి మద్భక్తే కారణం పరం. పునశ్చ కథయిష్యామి మద్భక్తేః కారణం పరం. ప్రభుపాదుల వారి భావము. పాపరహితుడవగు ఉద్ధవ, నీవు నా ఎడ ప్రియమును కలిగి ఉన్న కారణమున పూర్వము నీకు నేను భక్తి యోగమును వివరించి ఉంటిని. ఇక ఇప్పుడు నా ప్రేమ భక్తిని పొందుటకు గల పరమ శ్రేష్ఠ పద్ధతిని తిరిగి నీకు వివరించదను. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు పూర్వము శ్రీ ఉద్ధవునికి భక్తి యోగమును వర్ణించినప్పటికీ ఆ దేవదేవుని అమితముగా ప్రేమించడి కారణమున అతడు ఇంకనూ సంతృష్టి చెందలేదు. భగవత్ ప్రేమికుడు ఎవడైనను వైదిక విధులతో విశ్లేషణాత్మకము తత్వముతో మిళితమైన భక్తి యోగ చర్చలతో పూర్తిగా సంతృష్టి చెందడు. చేతనము యొక్క పరమావస్థయే కృష్ణ ప్రేమ. కృష్ణ పరాయణుడు నిరంతరము లీలామృతంనే త్రాగబోరును. వర్ణాశ్రమ ధర్మ విధానము, ఆత్మానాత్మలను వేరుపరిచిన పద్ధతి, ఇంద్రియ భోగత్యాగము వంటి విషయములతో పాటు మానవ నాగరికత యొక్క పలు అంశములు విస్తృతమైన వివరణను శ్రీకృష్ణ భగవానుడు ఒసగి ఉన్నాడు. ఇప్పుడు ఉద్ధవుడు విశుద్ధ భక్తి యోగమును గురించి వినుటకు ఉవ్విళ్ళూరుచున్నాడు. అందువలన భగవానుడు ఆ విషయంను చేపట్టనున్నాడు. ధన్యవాదాలు. మనము ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఇవన్నీ అవసరమే, జ్ఞానం అవసరమే. ఈ జ్ఞానంలో భాగంగా మనము ఒకటి భౌతికమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యం, అంటే ఇంద్రియ భోగాన్ని త్యజించటం. రెండవది ఆత్మ అనాత్మలను వేరుపరిచేటువంటి పద్ధతి, విశ్లేషణాత్మకంగా, అంటే సాంఖ్య పద్ధతి. మూడవది వర్ణాశ్రమ ధర్మ విధానం. ఇవన్నీ కూడా మనల్ని ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ ఒక విశుద్ధ భక్తుడు ఇలాంటి విషయాలతోటి, ఇలాంటి జ్ఞానంతో సంతృప్తి చెందలేకపోతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇంకా 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 భగవంతుడి పట్ల ప్రేమ ఉంది కాబట్టి. ఓకే. సో ఇది తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, భక్తిలో పురోగమించినటువంటి వాళ్ళకి మాత్రమే. భక్తిలో పురోగమించి ఉన్నటువంటి వాళ్ళకి ఈ వర్ణాశ్రమ ధర్మము అవసరం లేదు, సాంఖ్యశాస్త్రము అవసరం లేదు. లేదు అనంటే ఇంద్రియ భోగ త్యాగం ఇలాంటివి కూడా అవసరం లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రేమ స్థాయికి రావడానికి ఉపయోగపడి. మరి ఉద్ధవుడు ప్రేమ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఉద్ధవుడికి కృష్ణుడి పట్ల అమితమైనటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు. ఈ జ్ఞానాల ద్వారా భక్తి యోగ స్థితికి రావడము కంటే విశుద్ధ భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రేమ స్థాయికి ఎలా వెళ్తారు, ఆ ప్రేమను పొందడం ఎలా, ఆ పద్ధతిని ఇప్పుడు నేను వివరిస్తాను విను అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి తెలియచేస్తున్నారు. ఎందుకంటే మిగిలిన విధానాల ద్వారా వచ్చేటువంటి లాభం, వచ్చేటువంటి ప్రయోజనం ఉద్ధవుడికి అంత సంతృప్తికరంగా అనిపించదు కాబట్టి. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. శ్రద్ధామృత కథాయాం మే శశ్వన్మధనుర్కీర్తనం. శ్రద్ధామృత కథాయాం మే శశ్వన్మదను కీర్తనం. పరినిష్ఠా చ పూజాయాం
స్తుతిభిः స్తవనం మమ. పరినిష్టా చ పూజాయాం స్తుతిభిః స్తవనం మమ. ఆదరః పరిచర్యాయాం సర్వాంగైరభివందనం. అదరచర్యాయాం సర్వాంగైరభివందనం. మద్భక్త పూజాభ్యధికా సర్వభూతేషు మన్మతిః. మద్భక్త పూజాభ్యధికా సర్వభూతేషు మన్మతిః. మథర్వే మదర్తేష్వంగచేష్టా చ వచసా మద్గుణేరణం. మదద్వేషంగ చేష్టా చ వచసా మద్గుణేరణం. మయ్యర్పణం చ మనసా సర్వకామా వివర్జనం. మయ్యర్పణం చ మనసః సర్వకామ వివర్జనం. మదర్థేర్థ పరిత్యాగో భోగస్య చ సుఖస్య చ. మదర్థ పరిత్యాగో భోగస్య చ సుఖస్య చ. ఇష్టం దత్తం హుతం జప్తం మదర్థం యద్ధృతం తపః. ఇష్టం దత్తం హుతం జప్తం మదర్థం యద్వక్తం తపః. ఏవం ధర్మైర్మనుష్యాణాం ఉద్ధవాత్మాని వేదినాం. ఏవం ధర్మైర్మనుష్యానాం ఉద్ధవాత్మాని వేదినాం. మయి సంజాయతే భక్తి కోణ్యోర్ధ్వస్యావవిష్యతే శిష్యతే. మయి సంజాయతే భక్తిః కోన్యోదోస్యావశిష్యతే. అమృతమయమగు నా లీలా కథల యందు దృఢమగు శ్రద్ధ నిరంతరము నా మహిమలను కీర్తించుట, నా అర్చనమందు అకుంఠితమగు అనురక్తి, రమ్యమగు స్తోత్రములచే నన్ను స్తుతించుట, నా భక్తి యోగం పట్ల పరమాధర్ము పూర్తి దేహముతో నాకు ప్రణామం చేయుట, నా భక్తుల యొక్క ఉత్తమగు పూజ, సకల జీవుల యందు నన్ను ఎరిగి ఉండుట, సమస్తమగు దేహ కలాపములను నా భక్తి యందే వనరించుట, వాక్కులను నా గుణవర్ణన యందు వినియోగించుట, మనసును నాకు సమర్పించుట, సమస్తమగు కోరికలను పరిచయించుట, నా భక్తి కొరకు సంపత్తులను చెల్లించుట, సుఖభోగమును త్యాగం చేయుట, నన్ను పొందేటి ప్రయోజనంతో దానము, యజ్ఞము, జపము, వ్రతము, తపస్సు వంటి వాంఛిత కార్యమును చేయటం వంటి అసలైన ధర్మము చే నాకు శరణాగతులైన మానవులు సహజముగానే నా ఎడ ప్రేమ భక్తిని పెంపొందించుకునేదరు. అటువంటి నా భక్తునికి ఇతర ఏ ప్రయోజనము లేదా లక్ష్యము మిగిలి ఉండును. భాష్యము. ఈ శ్లోకములలో మద్భక్త పూజాభ్యధిక అను పద సముదాయము అత్యంత ప్రధానమైనది. అత్యధిక అన్నది సర్వోత్కృష్ట గుణమును సూచించును. తన విశుద్ధ భక్తులను అర్చించు వారి పట్ల భగవానుడు అతి సంతుష్టుడై వారిని తగిన రీతిగా అనుగ్రహించును. భగవానుడు తన విశుద్ధ భక్తుల యొక్క విలువను ఎరిగి ఉన్న కారణంలోనే సాక్షాత్తుగా భగవదర్శనం కన్నను విశుద్ధ భక్తుల అర్చనమే సర్వోత్కృష్టమైనదని వర్ణించబడినది. దంతధావనమును, స్నానం చేయుట, భోజనం చేయట వంటి సామాన్య దేహ కలాపమును భక్తి రూపంలో భగవదర్పణను కావించవలనని మదద్వేషంగా చేస్తా అను పద సముదాయం సూచించును. మనుషుడు సామాన్యమైన ముతక భాష మాట్లాడినను లేదా కవితా చాతుర్యంతో మాట్లాడినను భగవన్మహిమలనే వర్ణించవలనని వచసా మర్గుణేననం అను పదసాయం సూచించును. రథయాత్ర, జన్మాష్టమి, గౌర పౌర్ణిమ వంటి భగవంతుని పర్వదినముల కొరకే తన ధనమును మనుషుడు ఖర్చు పెట్టవలనని మదర్థ పరిత్యాగ అను పద సముదాయం సూచించును. గురు కార్యం నందు ఇతర వైష్ణవుల కార్యం నందు సహాయపడుటకు అతడు తన విధానమును వినియోగించవలనని కూడా ఇక్కడ ఉపదేశించబడింది. భగవత్ సేవలో పరుపబడినది ఆ విధంగా నిర్మల చిత్తం నాకు అవరోధంగానైనది అగు ధనమును పూర్తిగా చెల్లించవలెను. మైదన భోగాది ఇంద్రియ భోగమును భోగస్య అను పదమును సూచించును. అమితము కుటుంబానురక్తి వంటి మానసిక సుఖమును సుఖస్య అను పదం సూచించును. నెయ్యితో వండిన ఉత్తమ ఆహారంను మనుజుడు బ్రాహ్మణులకు, వైష్ణవులకు అర్చించవలనని దత్తహుతం అను పద సాంప్రదాయం సూచించును. ధాన్యము, హవిస్సుతో ప్రామాణిక యజ్ఞ కార్యం నందు విష్ణు భగవాన్ని కొరకు స్వాహ మంత్రమును ఉచ్చరింపవలని మనుజుడు భగవన్నామమును నిరంతరం జపించవలని జప్తం అను పదము సూచించును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో భగవంతుడి పట్ల ప్రేమ అనేటువంటిది పెరగాలి అంటే మనం ఏం చేయాలంటే శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, పాదసేవనం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం ఇలాంటి నవవిధ భక్తిని చేయాలి. మన కర్మలు ఎలా ఉండాలండి? శ్రవణ కీర్తనాలలో నియుక్తమై ఉండాలి. అలా ఉన్నప్పుడు మనము భగవంతుడి పట్ల ప్రేమ భక్తిని పొందగలుగుతాం. అంతేకాదు భగవంతుడి అర్చనతో పాటు భగవంతుడి యొక్క భక్తుల అర్చన అంటే గురువుల యొక్క అర్చన, సకల జీవులలోనూ నేనే ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలుసుకోగలగడం, సమస్తమైనటువంటి దేహ కలాపాలను
భక్తి అందే ఉపయోగించడం. అంటే మన ఇంద్రియాలతో చేసేటువంటి ప్రతి పని కూడా భగవంతుడికి అంకితం చేయడం. ఓకే. వాక్కులను భగవంతుడి యొక్క గుణ వర్ణన కోసం ఉపయోగించాలి. మనకి తెలివితేటలు ఉన్నాయి, మనకు మాటలు ఉన్నాయి, మనకు గొప్పగా మాట్లాడగలం, నా గొంతు బాగుంటుంది కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినవి మాట్లాడకూడదు. భౌతికమైన లౌకికమైనటువంటి విషయాలను మాట్లాడకూడదు. భగవంతుడు మనకి నోరిచ్చింది భగవంతుడి గురించి కీర్తించడం కోసం. సుఖదేవ గోస్వామి కొన్ని సందర్భాల్లో భాగవతంలోనే చెప్తారు, కృష్ణుడి గురించి మాట్లాడనటువంటి నోరు ఉన్నా కానీ మూగవాడితో సమానమే అని చెప్తారు. కృష్ణుడిని చూడనటువంటి కళ్ళు ఉన్నా కానీ గుడ్డివాడితో సమానమే. కృష్ణుడి యొక్క కీర్తనలు విననటువంటి చెవులు ఉన్నా కానీ చెవిటివాడితో సమానమే. ఎందుకు అంటే ఇచ్చినటువంటి ఇంద్రియాలను సరైనటువంటి పద్ధతిలో ఉపయోగించినప్పుడు ఆ ఇంద్రియాలు ఉన్నా కానీ వేస్ట్ అని చెప్పడం. ఆ ఇంద్రియాల వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పడం. అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి భౌతికమైనటువంటి ఇంద్రియాలైతే, భౌతికమైనటువంటి ఐశ్వర్యాలైతే, శక్తి అయితే, ఏదైతే అన్నీ కూడా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. అదే యుక్త వైరాగ్యం అంటే. ఏదైతే మనకున్నటువంటిది భగవంతుడి సేవలో ఉపయోగించలేకపోతున్నామో దాన్ని మనం త్యజించేసేయాలి. ఏదైతే మనకున్నది భగవంతుడి సేవలో ఉపయోగించగలుగుతున్నామో దాన్ని ఎప్పటికీ త్యజించకూడదు. దాన్ని మీ దగ్గరే పెట్టుకోవాలి. ఓకే. చాలామంది అంటారు భక్తులు వైరాగ్యం ఎక్కడ కనిపిస్తున్నారండి, వాళ్ళందరూ కోటీశ్వరులు అయి ఉన్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి సంపాదనలు ఉన్నాయి, వాళ్ళు కూడా భౌతికంగా సంపాదిస్తున్నారు కదా అని అనుకుంటారు. కానీ వాళ్ళు సంపాదించినటువంటి దాన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించగలుగుతున్నారు కాబట్టి ఇంకా ఇంకా సంపాదించవచ్చు, ఇంకా ఇంకా పొందవచ్చు. ఎప్పుడైతే మనం సంపాదించినటువంటిది మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించలేకపోతున్నామో అప్పుడు అలాంటి సంపాదన మనకు ఉండకూడదు. ఓకే. అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. అంతేకాదు మనం చేసేటువంటి ప్రతి కర్మ, యజ్ఞము, దానము, తపస్సు, ఇతర పుణ్యకార్యాలు ఏవేవైతే చేస్తున్నామో ఇవన్నీ కూడా భగవంతుడి సేవగా చేయాలి, భగవంతుడికి అర్పణగా చేయాలి. ఓకే. అందుకనే యజ్ఞం చేసినప్పుడు విష్ణు భగవానుని సంతృప్తిపరచడం కోసం యజ్ఞం చేస్తున్నాము అనేటువంటి భావంలో స్వాహా మంత్రాలు చెప్పుకుంటూ కనుక యజ్ఞం చేసినట్లయితే అది మనల్ని భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కర్మ అవుతుంది. అది భౌతికమైనటువంటి కర్మ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం చేసేటువంటి కర్మలు భగవంతుడి సంతృప్తి కంటే కూడా ఎక్కువగా మన సంతృప్తిని ఇవ్వడం కోసం చేస్తూ ఉంటాం. అలాంటి కర్మల్ని త్యజించాలి. ఓకే. సో ఈ విధంగా మనకున్నటువంటి దాన్ని భక్తులకి ఉపయోగించవచ్చు. దీన్నే మనము యుక్త వైరాగ్యం అంటాం. మనకున్నటువంటిది భక్తులకి దానం చేయొచ్చు, భక్తుల యొక్క యోగక్షేమాలను చూడొచ్చు, వైష్ణవులకి సేవ చేయడానికి ఉపయోగించవచ్చు. లేదు అంటే భగవంతుడికి చేసేటువంటి పండుగ దినాల్లో మనం చేసేటువంటి ఫెస్టివల్స్కి మనం డొనేషన్స్ ఇవ్వచ్చు. రథయాత్ర, జన్మాష్టమి లాంటి కార్యక్రమాలకి మనము చాలా డొనేట్ చేయొచ్చు. ఆ టైంలో డొనేట్ చేయొచ్చు. ఆ టైంలో మనం కనుక డొనేట్ చేస్తే అది సరైన విధంగా మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని ఉపయోగించినటువంటిది అవుతుంది. ఓకే. కాబట్టి ఆ విధంగా మనం చాలామందికి సుకృతినివ్వచ్చు, చాలామంది భక్తులను చేయొచ్చు, భగవంతుడు ప్రసన్నమవుతాడు, భగవంతుడికి జరుగుతున్నటువంటి కీర్తన అవుతుంది, భగవంతుడికి జరుగుతున్నటువంటి అందరూ కూడా భగవంతుడి యొక్క నామస్మరణలో ఉండిపోయేలా మనం చేయగలిగినటువంటి పని అవుతుంది. కాబట్టి దానివలన భగవంతుడు సంతృప్తి చెందగలుగుతారు. ఇది మనకి భగవంతుడి పట్ల ప్రేమనిచ్చేటువంటి కార్యాలు అవుతాయి. ప్రేమ భక్తిలోకి వెళ్ళి అంటే ఇవన్నీ కూడా విశుద్ధ భక్తిలో ఉన్నటువంటి కార్యాలు. విశుద్ధ భక్తిలో మనం చేసేటువంటి ఏ కర్మైనా సరే మనకి భగవంతుడి పట్ల ప్రేమని తీసుకురాగలుగుతాయి. ఓకే. నెక్స్ట్ 25వ శ్లోకం. శ్రీవాణి మాత. యదాత్మన్యర్పితం చిత్తం శాంతం సత్వోపబృంహితం యదాత్మన్యర్పితం చిత్తం శాంతం సత్వోపబృంహితం ధర్మం జ్ఞానం స వైరాగ్యం ఐశ్వర్యం చాభిపద్యతే. ధర్మం జ్ఞానం స వైరాగ్యం ఐశ్వర్యం చాభిపద్యతే. సత్వగుణము చే పటుత్వమును పొందిన శాంతి చిత్తమును పరమాత్ముని యందు అర్పించినప్పుడు మనుషుడు ధర్మమును, జ్ఞానమును, వైరాగ్యమును, ఐశ్వర్యమును పొందగలడు. భాష్యము. సమస్తమును భగవత్సేన కొరకే కోరుచు తన కొరకు ఏదీను కోరక విశుద్ధ భక్తుడు శాంతుడగును. దివ్యము విశుద్ధమైన సత్వగుణముచే పటుత్వమును పొందినవాడే అతడు ప్రత్యక్ష భగవత్సేన అనడి పరధర్మమును సాధించగలడు. భగవద్రూపమును, తన ఆధ్యాత్మిక రూపమును గురించిన జ్ఞానమును, పాపపుణ్యముల నుండి వైరాగ్యమును, ఆధ్యాత్మిక జగత్తు యొక్క ఐశ్వర్యమును కూడా అతడు పొందును. కానీ విశుద్ధ భగవద్భక్తుడు కానివాడు యోగము పట్ల ఆకర్షణతో
విశ్రితమైన భక్తి కలిగిన వాడు లౌకిక సత్వగుణముచే పటుత్వమును పొందినవాడగును. తాను చేసడి భగవద్ధ్యానముచే అతడు ధర్మము, జ్ఞానము, వైరాగ్యములందు అల్ప ఫలములను పొందగలడు. తుట్టతుదకు మనుషుడు విశుద్ధ భక్తుడే కావలసి ఉన్నో. ఏలయన భౌతిక జగత్తులో లభించడి ఎంత సర్వోత్తమైనది అయినను భగవద్రాజ్యముతో పోల్చినచో పరమ తుచ్చమైనదై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. సో మనము సత్వగుణంలోకి ఫస్ట్ రావాలంటే బ్రాహ్మణ స్థితికి రావాలి మనం అందరం కూడా. ఓకే, ఎప్పుడైతే మనం బ్రాహ్మణ స్థితికి వస్తామో అంతటితోటి మనము గుణాలని జయించినట్లేమో, మాయని జయించినట్లేమో. సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తను పొందినటువంటి జ్ఞానంతో, తనకున్నటువంటి కంట్రోల్ తోటి, మనకి ఇంద్రియ నిగ్రహము లేదు అంటే మనస్సు యొక్క నిగ్రహము, ఇవన్నీ కూడా సత్వగుణ స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే జరుగుతాయి. మరి అదే నా లక్ష్యం. ఇప్పుడు మనసుని కంట్రోల్ చేయడమే నా లక్ష్యం. మనసు 100 విషయాల పట్ల జంపింగ్ చేయకుండా ఉండు, ఒకే విషయం పట్ల నిలకడగా ఉండగలిగేటువంటి స్థితికి తీసుకురావడమేనా, మనసుని తీసుకురావడమేనా మన యొక్క లక్ష్యం, మనం చేసేటువంటి సాధన యొక్క లక్ష్యం కాదు. సత్వగుణ స్థితిలోకి వచ్చినటువంటి వ్యక్తి చాలా నిశ్చలంగా భక్తిలో ఉండగలుగుతాడు. అలాంటి వ్యక్తి సత్వగుణ స్థితికి వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పని ఎలా ఏమిటి అని అంటే, తనకున్నటువంటి స్థితిని పరమాత్మని యందు మనము నిలపగలగాలి, భగవంతుణ్ణి అర్చించాలి. ధర్మము, జ్ఞానము, వైరాగ్యము ఐశ్వర్యము అనేటువంటివి ఆటోమేటిక్గా పొందగలుగుతాడు. ఓకే, అంటే సత్వగుణ స్థితికి చేరినటువంటి వ్యక్తి భగవద్భక్తి చెయ్యాలి. సత్వగుణ స్థితికి చేరినటువంటి వ్యక్తి భగవంతుని సంతృప్తి పరచడం కోసం తన కర్మలన్నీ ఉండాలి. అప్పుడు విశుద్ధ భక్తుడు అవుతాడు. అప్పుడు విశుద్ధ సత్వగుణంలోకి వెళ్ళినట్లు అవుతుంది. లేదు అంటే సత్వగుణంలోనే ఉంటే భౌతిక గుణాల ప్రభావంలోనే ఉన్నట్లు ఇంకా. ఎందుకంటే సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి ఓకే, సాత్వికంగా ఉంటాడు, మనసు నిశ్చలంగా ఉంటుంది, ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయి. కానీ వాటన్నిటి ప్రయోజనం ఏమిటి? కంట్రోల్లో ఉన్న ఇంద్రియాలను భగవంతుడి సేవలో వాడకపోతే కంట్రోల్లో ఉన్న ఇంద్రియాల వల్ల లాభం ఏంటి? కాబట్టి సత్వగుణానికి వచ్చినప్పుడు మనం ఇంద్రియాలను కంట్రోల్ చేస్తున్నాము, ఓకే. ఆ చేసిన ఇంద్రియాలని మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించడము అనేటువంటిది అవసరం. అంటే సత్వగుణ స్థితి నుంచి విశుద్ధ సత్వగుణ స్థితికి వెళ్ళడం అనేటువంటిది అవసరం. అప్పుడు మనకి భౌతిక విశ్వంలో మనం పొందేటువంటి ఏ లాభమైనా సరే, ఏ విషయమైనా సరే తుచ్చమైనదిగా మనకు కనిపిస్తుంది. అంతకు మించినటువంటి లాభం, అంతకు మించినటువంటి ఐశ్వర్యాన్ని మనం పొంది ఉన్నాం కాబట్టి. ఓకే, నెక్స్ట్ 26 శ్రీషమాత. యదర్పితం తద్వికల్పే ఇంద్రియై పరిధావతి. యదర్పితం తద్వికల్పే ఇంద్రియై పరిధావతి. రజస్వలం చ సన్నిష్టం చిత్తం విద్ధి విపర్యయం. రజస్వలం చ సనిష్టం చిత్తం విద్ధి విపర్యయం. దేహము, ఇల్లు వంటి ఇంద్రియ భోగ విషయములపై చిత్తము లగ్నమైనప్పుడు మనుజుడు ఇంద్రియముల సహాయముతో లౌకిక విషయముల వెంట పరుగు దియ్యుటలోనే జీవితమును గడిపివేయును. ఆ విధముగా రజోగుణ ప్రభావితమగు చిత్తము అసద్విషయములను పట్ల లగ్నము చెందగా అధర్మము, అజ్ఞానము, ఆసక్తి, నీచత్వము ఉత్పన్నము కాగలవు. భాష్యము. తనపై మనస్సును లగ్నము చేయుట వలన కలిగేడి మంగళకర ఫలితములను గడిచిన శ్లోకమందు శ్రీకృష్ణుడు వివరించినాడు. మనుజుని రజోగుణము ఎంతగా ప్రబలుననగా అతడి పాపకార్యములను చేసి నానా రకములగు దౌర్భాగ్యమును పొందునని రజస్వలం అను పదము సూచించును. తమకు ఆసన్నమైనట్టి దుర్దశను లౌకికులు గమనింపకొన్నను భగవన్ నియమములను ఉల్లంఘించుట ద్వారా కలిగేడి ఫలము అపత్కరమే అని శృతి, ప్రత్యక్షానుభవము, పరంపరాగత విద్య, తార్కిక అనుమానము వంటి నానా విధములకు ఉపమానములచే మనుజుడు ద్రోవపరచువచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఒకవేళ సత్వగుణ స్థితికి రాకపోతే
ఒకవేళ సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి భక్తి, పూజ, ఆరాధన, భక్తుల యొక్క ఆరాధన ఆ స్థాయికి గనక వెళ్ళకపోతే ఏమవుతాడు? రజోగుణ స్థితికి వస్తాడు. రజోగుణ స్థితికి వచ్చినటువంటి వ్యక్తి తన దేహము, తన ఇల్లు, తన ఇంటి ఇంద్రియ భోగ విషయాలపై చిత్తము లగ్నమైనప్పుడు మనుషుడు ఇంద్రియముల సహాయంతో లౌకిక విషయముల వెంట పరుగుదీటలోనే జీవితమును గడిపివేయును. ఓకే, ఏమైపోతుందంటే లౌకికంగా ఉంటాం. లౌకికమైనటువంటి సుఖాలనే శాశ్వతమైన సుఖాలు అని అనుకుంటాం. ఓకే, సో ఇంకా ఇంకా సుఖం రావాలి అనేటువంటి భావనలో మనము ధర్మాన్ని కూడా వదిలేస్తాం. అధర్మము, అజ్ఞానము, ఆసక్తి, నీచత్వము ఉత్పన్నమైపోతాయి మన జీవితంలో. అంటే రజోగుణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తప్పులు చేసే ప్రమాదం ఉంది, అధర్మయుతంగా తన జీవనాన్ని గడిపేటువంటి ప్రమాదం ఉంది, నీచమైనటువంటి స్థితికి మనం దిగజారిపోయేటువంటి ఉంది. మన చిత్తము మొత్తం కూడా కలుషితమైపోయి ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదు. ఓకే, రజోగుణం ఎంతగా ప్రబలుననగా అతడు పాపకార్యాలను చేసి నానా రకమైనటువంటి దుర్భాగ్యములు పొందిన రజస్వలం అను పదము సూచించును. అంటే మనం రజోగుణంలో ఉండి మనం చేస్తున్నటువంటి కర్మలు మనల్ని ఎలాంటి స్థితికి తీసుకువెళ్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో మనం ఉంటాం. ఏ విధంగా అయితే మనం పురంజనుడి స్టోరీ చెప్పుకుంటున్నాం కదా 4వ స్కందంలో. పురంజనుడు ఏం చేస్తున్నాడు? ఇంద్రియ భోగం చేస్తూ ఉన్నాడు. తను ఏం కోల్పోతున్నాడో కూడా తనకు అర్థం కాలేదు. తను ఏం నష్టపోయాడు అనేటువంటిది కూడా తనకు అర్థం కాలేదు. తను అన్నీ పొందుతున్నాను, అంతా సుఖంగా ఉన్నాను అనేటువంటి భావంలోనే ఉన్నాడు పురంజనుడు. సో ఆ విధంగా మనం అందరం కూడా రజోగుణ ప్రభావం వలన మనం అందరం కూడా మన జీవనం సుఖంగా సాగుతుంది అనుకుంటున్నాం, కానీ మన జీవితంలో ఏం కోల్పోతున్నాము అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోతాం. నెక్స్ట్ 27వ శ్లోకం. శేషరత్నం మాత. ధర్మో మద్భక్తి కృత్ప్రోక్తో జ్ఞానం చైకాత్మ్య దర్శనం. ధర్మో మద్భక్తృకృతో ప్రాక్తో జ్ఞానం చైకాత్మ దర్శనం. గుణేష్వసంగో వైరాగ్యం ఐశ్వర్యం చాణిమాదయః. గుణేశ్వం సంగ వైరాగ్యోమైశ్వరం చానమాదయః. నా యందు భక్తిని కలుగజేయనుచో అసలైన ధర్మం అని చెప్పబడినది. సర్వవ్యాపితమైన ఆ సన్నిధిని ఎరుగులు చేయుటచే నిజమైన జ్ఞానము, ఇంద్రియ భోగము, వస్తువులు యందు పూర్తి అసంగత్వమే వైరాగ్యము. ఇది అష్టసిద్ధులే ఐశ్వర్యము. ప్రభుపాదుల భాష్యము. భగవంతుడే పరిపూర్ణ జ్ఞానము. ఆ విధముగా అజ్ఞానము నుండి బయటపడిన నాడు సహజముగానే భగవద్భక్తి యందు నెలకొనిన వాడే ధర్మపరుడుని పిలవబడును. త్రిగుణముల నుండి అవి ఉత్పన్నము కావించడి భోగ్య విషయముల నుండి అనాసక్తుడైనాడు వైరాగ్యమునందు నెలకొన్న వాడినిగా భావించబడును. పూర్వము శ్రీకృష్ణుడు ఉద్ధవునకు తెలియజేసిన అష్టసిద్ధులు మహోన్నతమగు ఐశ్వర్యమును సూచించును. హరే కృష్ణ ప్రభుత్వ ప్రమాణాలు. ఓకే, ఏదైతే మనకి కృష్ణుడి పట్ల ప్రేమను కలుగజేస్తుందో అదే ధర్మం. ఇప్పుడు మనం అందరం అనుకోవచ్చు ధర్మయుతంగా జీవించాలి. ఓకే, అసలు ధర్మం అంటే ఏంటి? మనం చేసేటువంటి పని మంచి చెడు అనే దాన్ని బట్టి ధర్మము అధర్మము అనేటువంటిది మనం నిర్ణయిస్తాం. యాక్చువల్గా ధర్మము అధర్మము అనేటువంటి విషయం మనకి ఎలా తెలియాలి అంటే, ఏ పని చేస్తే మనకి కృష్ణ భక్తి రావట్లేదో, ఏ పని చేస్తే మనల్ని కృష్ణ ప్రేమ రావట్లేదో, ఏ పని చేయడం వల్ల మనం కృష్ణుడి యొక్క సన్నిధికి వెళ్ళలేకపోతున్నామో ఆ పని అధర్మం. అంటే మీరు ఎన్ని పుణ్యకార్యాలు చేసినా ఆ పుణ్యకార్యాల యొక్క లక్ష్యం ఇంద్రియ తృప్తి గనక అయినట్లయితే, ఆ పుణ్యకార్యాల యొక్క లక్ష్యం కృష్ణ ప్రేమ కానట్లయితే ఆ పుణ్యకార్యాలు కూడా అధర్మమే. ఓకే, కృష్ణ ప్రేమను ఇవ్వనటువంటి ఏ పనైనా సరే అధర్మమే. కృష్ణ ప్రేమను ఇచ్చేటువంటి ఏ పనైనా సరే ధర్మమే. ఓకే, ఉదాహరణకి ఒక వ్యక్తి చాలా ఐశ్వర్యవంతుడు, తనేమి కృష్ణ భక్తి లేదు, కానీ తనన్ని పుణ్యకార్యాలే చేస్తున్నాడు. ₹1 కూడా ఇంకొకళ్ళ జేబులోంచి తీసుకోలేదు, దొంగతనం చేయలేదు, వచ్చినటువంటి డబ్బుల్ని యజ్ఞాలు యాగాలు చేసేసి ఇంకా డబల్ చేస్తున్నాడు, మొక్కులు చేస్తున్నాడు, మొక్కులు పెడుతున్నాడు. నాకు ఈ బిజినెస్లో లాభం వస్తే నేను ఇంత
నేను భగవంతుడికి అర్పించుకుంటాను అని చెప్పేసి మొక్కులు చేసి మళ్ళీ బిజినెస్లో డబుల్ లాభం త్రిబుల్ లాభం తెచ్చుకుని ఇంకా ఐశ్వర్యవంతులు అవుతున్నాడు. ఎక్కడ ఎవరిని మోసం చేయట్లేదు, ఎవరి పట్ల దొంగతనం చేయట్లేదు, ఎవరిని హత్యలు చేయట్లేదు, కూనీలు చేయట్లేదు, కానీ సంపాదిస్తున్నాడు. కానీ ఇంకొక వ్యక్తి ఇలాంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి తెలియకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక వస్తువుని తీసుకెళ్ళి భక్తులకి సహాయం చేయడానికో, లేదా భగవంతుడు హుండీలో వేయడానికో, లేదా భగవంతుడి సేవ చేయడానికో, లేదా ఏదైనా పూలు కొనుక్కెళ్ళి భగవంతుడికి అర్పించడానికో చేసాడు అనుకోండి. ఏది ధర్మం? ఈ రెండిట్లో ఏది అధర్మం? పూలు కొనబడితే ధర్మం. సో పూలు కొనడానికి ఆయనకు వచ్చిన డబ్బులు అధర్మయుతంగా వచ్చినట్లు మనకు కనిపించవచ్చు. కానీ వచ్చిన డబ్బులు ఒక్క రూపాయి కూడా తన కోసం ఉపయోగించుకోకుండా భగవంతుడి కోసం, భగవంతుడి సేవ కోసం ఉపయోగించాడు. అంటే అంటే ఆయన చేసినటువంటి పని చూడడానికి అధర్మంగా కనిపించినా కానీ ఆ వ్యక్తి చేసేది ధర్మం. ఎందుకు? దానివల్ల ఆయనకి కృష్ణ ప్రేమ వస్తుంది, కృష్ణ భక్తి వస్తుంది. కృష్ణుడి పట్ల ఉన్నటువంటి తనకున్నటువంటి ప్రేమానురాగాల కారణంగా తను అలా చేశాడు. అంటే బయటికి ధర్మం అధర్మం అనేటువంటిది చేసే పనిని బట్టి మనం గుర్తించో, భావం ఇంపార్టెంట్. ఓకే, సో అందుకనే సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పారు కృష్ణుడు. మనం అనుకునే ధర్మాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి. కృష్ణ ప్రేమను ఇవ్వనటువంటి ఏ పనైనా సరే ధర్మము కాదు, అధర్మమే. కృష్ణ ప్రేమనిచ్చేటువంటి ఏ పనైనా సరే ధర్మమే అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ కాపుదాం మాతాజీ. 28వ శ్లోకం నుంచి మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః వ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే రామ. హరే కృష్ణ ప్రభుజీ.